హలో వ్యూవర్స్! ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో మన అమ్మమ్మల కాలం నాటి స్వీట్ ఒకటి చేయబోతున్నాను. మనకి స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే మన వంటగదిలో ఎప్పుడూ దొరికే ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుంది. ఎంతో హెల్తీగా ఉండే ఈ స్వీట్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేద్దాం. ఘీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 3-4 బాదంలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్‌లో 1 కప్ వరకు రాగి పిండి, సోడిపిండి అని కూడా అంటారు. పావు కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా వేయిస్తూ ఉంటే గనక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. వేరే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు బెల్లం తరుగు, 2 కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన ఈ బెల్లం నీళ్ళని ఆల్రెడీ వేయించిన ఈ పిండిలో కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ప్యాన్ నుంచి ఘీ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా నేనిక్కడైతే 3 టీ స్పూన్స్ వరకు ఘీ యూజ్ చేశాను. ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా గ్లాస్‌తో అయినా లేదనుకుంటే చేతికి చిన్న నెయ్యి రాసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్వీట్‌ని గోరువెచ్చగా ఉన్నప్పుడైనా లేదనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాతైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.